అంటే కమర్షియల్ హీరోగా టర్న్ అవడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఈ కథ అనిపిస్తుంది మాకు టీజర్ చూసినంత వరకు అలాంటి ఇంప్రెషన్ కలుగుతుంది. డెఫినెట్గా అంటే లైక్ నాకు కూడా ఈ సినిమాలో లైక్ సరిగా కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఎందుకు చేస్తానండి మీకు నాకు లక్కీ ఏంటంటే ఇంత కమర్షియల్గా ఇంత తొందరగా చేస్తాను అనుకోలేదు. ఐ థాట్ 5-6 సినిమాస్ తర్వాతే ఇలాంటిది ఏదో ఒకటి అటెంప్ట్ చేస్తానని. బట్ లైక్ ఈ సెడ్ డెస్టినీయో ఏదో సర్కమ్స్టాన్సెస్ ఆ టైంలో నేనున్న మైండ్ సెట్కి ఇలాంటి కథ రావటం అనేది ఐ ఫెల్ట్ లైక్ దిస్ విల్ బి ద రైట్ వన్ టు డూ రైట్ నౌ అని. సో మెకానిజం అంతా మీరైతే ఈ ప్రాజెక్ట్ ముందు కదలాలంటే పెట్రోల్ ప్రొడ్యూసర్. సో బాలకృష్ణ గారు ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నారు? ఇండస్ట్రీ అంతే ఇది నా ఫస్ట్ మూవీ అండి ప్రొడక్షన్గా. బట్ నేను బీటెక్ చదివేటప్పుడు డైరెక్షన్ చేద్దామని వచ్చిన ఇక్కడికి. సో మన దేవకట్ట గారి దగ్గర రవిబాబు గారి దగ్గర ఉన్నాను నేను. మీకు కథ ఉంది అయితే ఇండస్ట్రీలో. సో అప్పుడు అంత ఎంకరేజ్మెంట్ లేదు కొత్త వాళ్ళకి. తర్వాత శేఖర్ కమ్మురా గారు వచ్చి కొంచెం బ్రేక్ చేశారు దాన్ని. తర్వాత అర్జున్ రెడ్డి. సో వీళ్ళతోటి కొంచెం కొత్త వాళ్ళని నమ్మటం స్టార్ట్ చేసింది ఇండస్ట్రీ. అంతకుముందు తేజ గారు ఇచ్చేవాళ్ళు అందరు కొత్త వాళ్ళకి అవకాశం. కొత్త వాళ్ళని తేజ గారు స్కూల్ అనేవాళ్ళు. తేజ వాళ్ళు డైరెక్షన్లో సక్సెస్ అయ్యారు. జేఎం అంటే ఆయన ఓన్గా రిస్క్ చేశారు, బయట ప్రొడ్యూసర్లు ఎవరు చేయలేదు. అవును. సో తర్వాత ఈ శేఖర్ కమల గారి దగ్గర వాళ్ళు అందరూ ఓన్గా సక్సెస్ అయిన తర్వాతే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అప్పుడే నేను కథ కొంచెం తిరిగామని, బట్ ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. అప్పుడు నాకు బాలకృష్ణ ఫ్యాన్ నేను యాక్చువల్లీ. సింహ అప్పుడు కలిశాను ప్రసాద్ ల్యాబ్ దగ్గర. కలిస్తే ఏంటి ఎలా వచ్చింది సినిమా, పోయిందా ఉందా అని అడిగితే నేను అప్పుడు చెప్పాను, నువ్వు వెళ్ళి ఎక్కడైనా సంపాదించుకోనరా, వర్క్ అవ్వదు అంటే నేను ఫిలిప్పైన్స్ వెళ్ళిపోయాను. అప్పటి నుంచి 11 years అక్కడే ఉండి నేను మామూలుగా డిస్ట్రిబ్యూషను అన్నీ చేసుకుంటా రన్ అవుతుంది. ఎప్పటికైనా వెళ్ళాలి. నేను చాలా మూవీస్ చేశాను. భరత్ అని నేను చేసింది. ఓకే, మేము ముందుగానే చూస్తాం అక్కడ అంటే సెన్సార్ అప్పుడు తెలుస్తుంది టాకు. సో ఇట్లాగా లొకేషన్స్ చుట్టూనే తిరిగేవాళ్ళు మీరు. ఇక సెన్సార్ అప్పుడు ఎందుకు ఆగుతారు చెప్పండి, మీ చేతిలో ఉంటుంది కదా సినిమా. అప్పుడు ఈ సెట్లో ఉన్నప్పుడు అయితే ప్రొడక్షన్ కొత్త కదండి, హ్యాండిల్ చేయడం అనేది కొంచెం టఫ్ జాబు. మనకి తెలియకపోతే అంటే కాస్ట్ కటింగ్ కానీ ఎలా చేయగలము, కాస్ట్ ఎఫిషియెంట్గా ఎలా చేయగలము ప్రొడక్ట్ అనేది, దాన్ని కూడా ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ లాగే ట్రీట్ చేయాలి. మనకి వైబులో కాదా అని ఇవన్నీ చూసుకొని చేయాలంటే అది ముందు నేర్చుకున్నాను. ఏబిసిడి అనేది నేర్చుకున్నాను. ఇంకా తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్ నుంచి నేను అలోన్గానే హ్యాండిల్ చేయగలను అంత కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. బాగా నలిగాను ఈ మూవీలో. కింద పడ్డాను, మీద పడ్డాను, మొత్తం కంకర్రాయిలాగా తొక్కి పడేసారు. సో ఎక్స్పీరియన్స్ ఎవరినైనా ఎంత ఇస్త్రీ చేసుకొచ్చినా షర్ట్స్ నలిపేస్తుంది. మంచిదండి, ఫస్ట్ మూవీకి రావడం మంచిది. ఎక్కడో రెండో మూవీకి తెరుకునే కన్నా నేను ఫస్ట్ మూవీకి తెరుకున్నాను. ఎగ్జాక్ట్లీ. అంటే సినిమా మీద ప్యాషన్ ఏదైతే ఉందో అది మాత్రం మీకు ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. ఏ పని చేస్తున్నా సినిమా ఇండస్ట్రీ మీద ప్యాషన్ అనేది